డజంట్ గో, డిడ్ గో, డింట్ గో. నెక్స్ట్ ఇక్కడ విల్ గో, వోంట్ గో, షెల్ చూస్తున్నాను స్క్రీన్ మీద. విల్ గో, వోంట్ గో, షెల్ గో, షాంట్ గో, కెన్ గో, కాంట్ గో, వుడ్ గో, వుడెంట్ గో, షుడ్ గో, షుడెంట్ గో, మే గో, మెయింట్ గో. ఇలా అన్ని V1 వర్బ్స్ని మీ నాలుకకి అలవాటు చేయాలి. ది కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్. అప్పుడు చూడండి మీకు ఆ ఫియర్, ఇంగ్లీష్ మాట్లాడాలనే ఫియర్ ఉంటుంది కదా, అది తగ్గిపోద్ది. మీ నాలుకకి చూడండి, మీ నాలుక ఏదైనా కాంబినేషన్ని పలకకుంటుంటే అది ఎప్పటికీ పలకదు. ఏదైనా కాంబినేషన్ మీ నాలుక పలికుంటే అది పలకడానికి చాలా సింపుల్గా ఈజీ అయిపోతుంది. టక్కున మీ ఫ్లూయెన్సీ, మీ నోట్లో నుంచి ఇంగ్లీష్ టక్కున ఊడిపడుతుంది. మీ ఫ్లూయెన్సీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఈ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ డ్రిల్ని కంపల్సరీ అన్ని వర్బ్స్ని ఈ బుక్లో ఉన్నటువంటి అన్ని ఈ యాప్లో ఉన్నటువంటి బుక్ ఆల్రెడీ ఉంది. దీంట్లో ఉన్న V1 అన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సార్ ఎటువంటి సెంటెన్సెస్ అవుతాయి, ఏమవుతాయి, అవేవి ఆలోచించొద్దు. సింపుల్గా మీరు చేయాల్సిందల్లా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ డ్రిల్ నాలుకకి అలవాటు చేయాలి. ఒక హెల్పింగ్ వర్బులు తీసుకోవాలి, ఆ వర్బులు తీసుకోవాలి, పలకాలి. కానీ సెంటెన్సెస్లు ఏం చేస్తున్నాం, అవును ఎంతవరకు ఇంగ్లీష్ వస్తుంది, ఏమవుతుంది, ఇవేవి ఆలోచించద్దు. సింపుల్ డూ డ్రిల్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ డ్రిల్ అండ్ ట్రైన్ యువర్ టంగ్ ది కాంబినేషన్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్. అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? ప్లీజ్ ట్రై టు డూ దట్. ఇలాగే నెక్స్ట్ ఇప్పుడు V4 కొన్ని తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనకి V3 కావాలి. ఓకే, మనం V2 వాడట్లేము, అర్థమవుతుంది కదండి. V2 వాడము. నెక్స్ట్ ఇక్కడ V3 ఇచ్చిన కొన్ని లిస్ట్ ఇక్కడ చూడండి, బోల్డ్ అని V3s ఉన్నాయి. దీంట్లో నుంచే మళ్ళీ నేను ఇక్కడ నుంచి V3 తీసుకుంటా. చూడండి ఇక్కడ నెక్స్ట్ V3. ఓకేనా, V3లో నేను ఏం తీసుకున్నా, ఏదైనా వీటిలో నుంచి ఏదైనా ఒకటి తీసుకుందాం. ఓకేనా, ఎనీథింగ్ ఏం తీసుకుందాం, స్పోకెన్ తీసుకుందాం పట్టండి ఈజీగా అర్థం అవడానికి. ఓకేనా, నెక్స్ట్ రెడ్ తీసుకుందాం. రీడ్ ఫ్రెండ్స్, రీడ్ అనే ఉంటుంది, కానీ దాన్ని ఎలా పలకాలంటే రీడ్ రెడ్ అని పలకాలి. సో ఇక్కడ చూడండి, have spoken, haven't spoken, has spoken, hasn't spoken, had spoken, hadn't spoken, have read, haven't read, has read, hasn't read, had read, hadn't read. ఇంకోటి beaten. నెక్స్ట్ have beaten, hasn't beaten, have beaten, haven't beaten, has beaten, hasn't beaten, had beaten, hadn't beaten. అలా మీరు